అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కదండి. పెళ్ళిళ్ళ సీజన్లో ముందుగానే మనం ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడము, ఆ తర్వాత ఎంగేజ్మెంటు, తర్వాత ముందు స్టార్టింగు అమ్మాయిని వెతకడం, అమ్మాయికైతే ఆ అబ్బాయిని వెతకడం, అబ్బాయికైతే అమ్మాయిని వెతకడం, ఇలా ప్రాసెస్ అయితే జరుగుతుంటుంది. పూర్వకాలంలో ఇలాగే అమ్మాయిల్ని చూడడం, అబ్బాయిల్ని చూడడం కూడా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ముందుగానే ముందు పరిచయాలతోటే ఇప్పుడు పెళ్ళి అనేది ఫిక్స్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇష్టపడాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. పెద్దల ఇష్టం అయితే ఇక్కడ లేదు. పెద్ద వాళ్ళ ఇష్టం అయితే ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు అంటే మా పెళ్ళి కంటే ఇంకా ముందు కూడా ఉండేది. ముందు నుంచే ఉండేది. అయితే అప్పుడు పెళ్ళి చూపులు ఎలా జరిగేవి అంటే, పెళ్ళి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చి చూసినప్పుడు ముందుగా అబ్బాయి వాళ్ళే వస్తారు కదా. ఎక్కడైనా పద్ధతి ముందు అబ్బాయి వచ్చి అమ్మాయిని చూడాలి. అప్పుడు అబ్బాయి వచ్చినప్పుడు అబ్బాయి తరపు నుంచి 5 మంది, 9, 11 ఇలా బేసి సంఖ్యలో వచ్చేవాళ్ళు. బేసి సంఖ్యనే రావాలి. చిన్నపిల్లలైనా సరే లెక్క ఉంటుంది. ఇలా వచ్చి అమ్మాయిని చూసుకొని ఇలా అయితే జరిగేవి. ఇలా అట్లా వచ్చి చుట్టాలు కానీ, వాళ్ళ ఆడపడుచులు కానీ, మరుదులు కానీ, బావగారులు కానీ, అత్త మామ, ఇంకా వాళ్ళకు ఎవరైతే పిలుచుకోవాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అమ్మాయిని అయితే చూసేవాళ్ళు. చూసి ఇంకా నచ్చితే నచ్చినట్టు, లేదంటే నచ్చలేదు అనుకున్నప్పుడు ఇంటికి వెళ్ళి చెప్తాంలే అని చెప్పేవాళ్ళు. ఏంటంటే అబ్బాయి నచ్చినా అమ్మాయి నచ్చినా రెండిటికి ఒకటే మాట, మళ్ళీ చెప్తాము అనే మాట అయితే ముందుగా చెప్పిపోతారండి. మీరు ఎక్కడైనా గమనించండి. అమ్మాయి పెళ్లి చూపులైనా అబ్బాయి పెళ్లి చూపులైనా ముందు చూసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ ముందు వెనకట కాలంలో అయితే శాస్త్రం కాదు నిజమే, గతుకుతే అతకదు అనేవాళ్ళు. గతుకుతే అతకదు అంటే ఏమైనా తింటే వాళ్ళ ఇంట్లో, పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళ ఇంట్లో ఏమైనా తింటే ఆ సంబంధం అనేది అతకదు అనేది ఒక నిజమైన సత్యం అనేది అప్పట్లో ఉండేది. అలా వచ్చి చూపులు మాత్రమే చూసుకొని పోయేవాళ్ళు. ఇంకా తర్వాత అప్పుడు అమ్మాయిని కూడా చూపించేవాళ్ళు కాదండి. అంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా, అబ్బాయి వచ్చినా కూడా ముందు అబ్బాయి రాకపోయినా వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి చూసేవాళ్ళు. చూసి అమ్మాయి వాళ్ళకు నచ్చాలి ముందు, అబ్బాయి కాదు. వాళ్ళకు నచ్చితేనే అమ్మాయి ఎలా ఉంది, ఏ పద్ధతి ఉంది, ఏ రకంగా ఉంది, నల్లగుందా తెల్లగుందా, ఇవన్నీ చూసుకునేవాళ్ళు. ఎందుకంటే అబ్బాయి బాగున్నప్పుడు అమ్మాయిని కూడా అలాగే కావాలని కోరుకుంటారు. అమ్మాయి బాగున్నప్పుడు అబ్బాయి కూడా చక్కగా ఉండాలని చూసుకుంటారు. అలా జరిగే పెళ్లి చూపులు చూసుకొని పోయిన తర్వాత నచ్చితేనేమో ఇంటికి వెళ్ళి మళ్ళీ కబురు పంపేవాళ్ళు. నచ్చింది, ఇట్లా పూలు పళ్ళు ఎప్పుడు పెట్టుకుందాము అని మాట్లాడుకునేవాళ్ళు. మాట్లాడుకొని మళ్ళీ వచ్చి ఏం చేసేవాళ్ళంటే ఇంకా ఏదన్నా ఇచ్చి పుచ్చుకునేది, సాంప్రదాయాలు ఉంటాయి కదా, అలాంటివి అన్నీ మాట్లాడుకొని ఫిక్స్ చేసుకొని అమ్మాయికి పూలు పళ్ళు పెట్టి వెళ్ళేవాళ్ళు. అంతవరకు అమ్మాయిని చూసేవాళ్ళే కాదండి అప్పట్లో. ఇప్పుడు పద్ధతి వేరు, అప్పుడు పద్ధతి వేరండి. పద్ధతి కాదు, ఇష్టాలు అయిపోయినాయి ఇప్పుడు. పద్ధతి అనేది కాదు, ఇష్టాలు. వాళ్ళకి ఇష్టం అయితేనే ఎంగేజ్మెంట్ కానీ, ఆ పెళ్లి చూపులు కానీ, ఆ పెళ్ళి కానీ అలా జరుగుతున్నాయి. ఇంకా అది కాదు అనుకుంటే ఆన్లైన్లోనే పెళ్లి చేసేసుకుంటున్నారు. అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి అన్నట్టు. అమెరికాలో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇక్కడ ఎవరైనా అమ్మాయి తరపున అమ్మాయిది కానీ అబ్బాయి కానీ నచ్చితే, ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి కదండి టెక్నాలజీ, దీంట్లో చూసుకొని పెళ్ళిళ్ళు అయితే ఆన్లైన్లోనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. బ్రాహ్మణతోడు కూడా అవసరం లేదు. ఏదైనా ఈ పద్ధతులు అయితే ఇప్పట్లో మాత్రం ఈ పద్ధతులు మారేటట్టు లేవండి. పూర్వీకుల పద్ధతులు, ఆచారాలు ఇవన్నీ చాలా బాగుండేటివి. అయితే అప్పుడు అబ్బాయికి అమ్మాయిని చూడాలంటే కాళ్ళ చెప్పులు అరిగేదాకా సంబంధాలు వెతికేవాళ్ళంటండి. కాళ్ళ చెప్పులు. అలా పూర్వకాలంలో పెళ్లి చూపులు అలా జరిగిన తర్వాత పూలు పళ్ళు పెట్టుకొని ఇంకా ముహూర్తాలు ఖాయం చేసుకున్న తర్వాత
ఇంకా పెళ్ళిలోనే అమ్మాయిని చూస్తారండి. తలంబ్రాలు జీలకర్ర బెల్లం అంటారు చూడు, ఆ టైంలోనే అమ్మాయిని అబ్బాయిని చూసుకోమని చెప్తాడు బ్రాహ్మణుడు. అది కూడా ఇలా ఇలాంటి పెళ్ళిళ్ళు ఇప్పుడు ఏ రకంగా తయారయ్యాయని నచ్చుతున్నారా? ఎవరన్నా అబ్బాయిని నచ్చుతున్నారా? అమ్మాయిని నచ్చుతున్నారా? లేదండి. అందుకనే ఎంత వాళ్ళ స్వయంగా ఎంత నిర్ణయాలు తీసుకుంటున్నారో అంతే తొందరగా కూడా అయిష్టాలు అయిపోయి ఎవ్వరు జీవితాలు వాళ్ళు ఎంచుకుంటున్నారు. అవి ఇంకా మనం మాట్లాడే విషయాలు కాదు. వాళ్ళ వాళ్ళ బాధ్యత, వాళ్ళ ఇష్టాలను బట్టి కాపురాలు అయితే చేస్తున్నారు. ఇలా అది కూడానండి. అప్పుడు అత్తమామలున్నా, ఆడపడుచులున్నా, మర్దులున్నా, బావలున్నా అందరూ ఉంటేనే అమ్మాయినిచ్చేవాళ్ళు. అందరూ ఉంటేనే అమ్మాయినిచ్చేవాళ్ళు. పెద్ద కుటుంబానికి అమ్మాయినిచ్చాము అని. ఇప్పుడు పెద్ద కుటుంబానికి అమ్మాయిని ఇచ్చినా కూడా ఇద్దరు సపరేట్గా ఉండాలి. సొంతంగా సపరేటు ఇల్లు తీసుకోవాలి, రెంట్కు ఉండాలి. రెంటు లేకపోతే సొంతం ఇల్లు ఉంటే సొంతం ఇంట్లో ఉండాలి. ఇలా ఒంటరి కాపురాలే అయిపోయాయి. ఈ ఒంటరి కాపురాల వల్ల ఇటువంటి సంబంధాల వల్ల మన పెద్దలు ఏ నిర్ణయం తీసుకోలేరు. ఏదైనా తప్పులు ఒప్పులు జరిగినప్పుడు ఆ తర్వాత పెద్దల నిశ్చయించిన పెళ్ళి అయితేనేమో 10 మంది పెద్దలు వచ్చి ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. లేదా వాళ్ళ స్వయంగా అంటే వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళే విడాకులు తీసుకుంటున్నారు. పిల్లల్ని కన్నా ఎవరు వాళ్ళు అంత సపరేట్ అవుతున్నారండి. ఇట్లాంటి సమాజము ఇది ఎంతవరకు ఈ నాగరికత ఎంతవరకు ఇట్లా కొనసాగుతుందో తెలియదు. కానీ ఇప్పటికి మాత్రం ప్రస్తుతానికి మాత్రము పెళ్ళంటే నూరేళ్ళ పంటగా ఉండాలి, కానీ పెళ్ళంటే పెటాకులు కాకూడదండి. ఇది ఎంతవరకు పెద్దవాళ్ళు నిశ్చయించిన పెళ్ళిళ్ళే మనకు సాంప్రదాయబద్ధంగా 7 తరాలను చూసి అమ్మాయిని చేసుకోవాలని అనుకునే వాళ్ళు. అప్పుడు 7 తరాలంటే ఎన్ని తరాలు చూడండి. 7 తరాలంటే ఈ అమ్మాయిని చేసుకోవడం 8వ తరం అయిపోతుంది. అలాంటి సంబంధాలు చూసుకొని ఎంత గొడవలు వచ్చినా, ఎంత ఇది వచ్చినా వాళ్ళు సర్దుకొని అక్కడే ఉండి, అప్పుడు ఉద్యోగాలు లేవు కాబట్టి అక్కడే ఉండి ఒకటే ఇంట్లోనే ఉండి కాపురాలు మంచిగా చక్కగా ఫలాని వాళ్ళ కోడలు అని పేరు తెచ్చుకునేలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడండి మేము జాబులు చేస్తున్నాము, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఈ వేరు ఆ వేరు అనుకుంటా వేర్లను లాగుతున్నారు. వేర్లు అంటే పునాదుల నుంచి వేర్లు లాగేసుకుంటున్నారు. లాగేసుకొని వాళ్ళ ఇష్టం వచ్చిన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇలా అయితే చాలా సమాజము చాలా ఘోరంగా, చాలా విపరీతంగా అన్యాయం అయిపోతుందండి. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అన్యాయం అయిపోతారు. ఒక్కరనే కాదు. అమ్మాయి పెళ్లి చేసుకున్నా ఏదన్నా పొరపాటు అయ్యి ఏదైనా దూరం అయిపోయినా కూడా అబ్బాయి ఇదైపోతాడు, అమ్మాయి ఇదైపోతాయి. ఈ రెండు మధ్యలో పిల్లలు ఉంటే ఇంకా ఉంటుందండి. అబ్బో, అది చెప్పలేని వర్ణం లేనిది. ఇటు అంతా మనం చెప్పకూడని మాటలు కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. సమాజం అట్లా ఉంది. ఈ సమాజం మారాలంటే అప్పుడు పూర్వకాలం రావాలంటే ఈ ఆచారాలు సంప్రదాయాలు 7 రోజుల పెళ్ళిళ్ళు, ఒక్కొక్క 5 రోజుల పెళ్ళిళ్ళు, 3 రోజుల పెళ్ళి ఇప్పుడు లేదండి. ఒకటే రోజు డబ్బు ఉంటే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడం, మొత్తం అన్నీ ఆ ఫంక్షన్ హాల్లోనే కంప్లీట్ చేసుకోవడం. ఎక్కడ వాళ్ళు అక్కడ ఫంక్షన్ హాల్ నుంచే పరిగెత్తాల్సిందే, ఇంటికి వచ్చే పనే లేదు. ఇంటికి వస్తే అప్పుడు చూడండి 11 రోజులు 9 రోజులు 16 రోజుల పండగ వరకు వచ్చిన చుట్టాలు ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఆనందంగా చాలా అందరూ కలిసి చాలా ముచ్చరించుకుంటా అందరూ ఒకేసారి కలుస్తారు. అన్ని రోజులు ఉంటారు కదా. పెళ్ళిళ్ళు అయిపోయినాక 16 రోజుల పండుగ కానీ, వసంతాల పండుగ కానీ, ఇంకా అన్నీ ఒక్కొక్కటి అన్నీ అయిపోయినా కంప్లీట్గా అయిపోయినాక ఎక్కడ చుట్టాలు అక్కడ వెళ్ళిపోయేవారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సినిమా థియేటర్కి ఎట్లా వెళ్తారో జనము, సినిమా చూసి బయటికి ఎట్లా వస్తారో, ఎవరింటికి ఎట్లా వెళ్తారో అట్లా ఉందండి ఇప్పుడు పెళ్ళిళ్ళు. ఫంక్షన్ హాల్కు వెళ్ళడం, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం. ఆఖరికి పెళ్ళి అయిన తర్వాత తల్లి తండ్రి ఉంటే ఆడపడుచు లేదా మరిది, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వీళ్ళే మిగులుతున్నారు ఇంట్లో. చుట్టాలు అనేది మాటే లేదు. ఎందుకంటే అట్లా సమాజం అట్లా తయారైంది. ఇంకా అందరు ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉంటున్నారు, జాబులని అవి అని ఇవని. అప్పుడు అంటే వ్యవసాయం కాబట్టి వ్యవసాయం కుటుంబంలో తప్పనిసరిగా ఇలా ఉండేవాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.